షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ యాజ్ యూజువల్గా చాలా మందికి ఉన్న డౌట్, మరి నిన్న అంత రేటు పెరిగింది కదా, ఎప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఈరోజు పెరిగిందా తగ్గిందా అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి సో ఫ్యూచర్ మార్కెట్లో యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉంది సార్? ఒక లేటెస్ట్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ యాక్చువల్గా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా కాస్తంత బేర్ మోడ్లో ఉంది, కానీ యాక్చువల్గా అయితే లాంగ్ టర్మ్లో బుల్ మోడ్లో ఉందండి. ఒక విషయం అర్థం చేసుకోండి ఇక్కడ, అదేంటి రెండు చెప్తున్నాడు అయినా అంటారు. సో ప్రాబ్లం ఏంటంటే మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే, అంటే నెలాఖరు రోజున 30వ తేదీన 31వ తేదీన మార్కెట్ మాత్రం పాజిటివ్గానే క్లోజ్ అవుతుంది. కానీ ఈ నెల లోపల ఉంటాయి చూడండి 20 రోజులు వర్కింగ్ డేస్, ఆ రోజున అన్నీ కూడా పడుతూనే ఉంటుంది. మరి అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇస్ డౌన్, లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇస్ అప్. అది క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు విషయం ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ డౌన్ ఉన్నప్పుడు ప్రతిసారి మీకు బంగారము కాసంత పడుతూనే ఉంటుంది ఓవర్ 2-3-4 వీక్స్లో. మళ్ళీ నెల తిరిగి రాగానే మళ్ళీ పైకి వచ్చేస్తుంది, ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇస్ అప్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే జనాల్ని బాగా కన్ఫ్యూజ్ చేసి మభ్య పెట్టేసి కొన్న వాళ్ళని కిందికి ఎగ్జిట్ చేపిస్తుంది లాసుల్లో, అమ్మిన వాళ్ళని పైకి ఎగ్జిట్ చేపిస్తుంది లాసుల్లో. సో మొత్తానికి ఇద్దరికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తుంది మార్కెట్. నా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గురించి చెప్పా స్టార్టింగ్లో, అదేంటో చెప్తా. రష్యా యుక్రెయిన్లో చాలా ఫాస్ట్గా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళ మేజర్ సిటీస్ అన్ని కూడా అక్వైర్ చేసుకోవడానికి రష్యా రెడీగా ఉంది. అంటే యుక్రెయిన్లో గొడవ ఇంకా ముదరబోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ పానిక్ అవ్వద్దు, ఓకేనా? ఇది కరెంట్ సినారియో చెప్తున్నా, ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ అరౌండ్ 5 o'clock BBC వరల్డ్ న్యూస్లో అంత క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రపంచం గురించి. రాయిటర్స్ 24/7 ఉంది, DW న్యూస్ ఉంది, జర్మన్ న్యూస్ ఛానల్ చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఇంకొక విషయం బయటకు వచ్చింది, అదేంటో చెప్తా. లాటిన్ అమెరికా గురించి మనం చాలా తక్కువ మంది విన్నాం. లాటిన్ అమెరికాలో ఒక కంట్రీ ఉంది కాల్డ్ యాజ్ వెనెజువెలా. సో అమెరికా ఏం చేసిందంటే కరేబియన్ సీ ఏరియాలో చాలా పెద్ద పెద్ద బాంబు దాడులు చేయడానికి వెనెజువెలా దేశం మీద రెడీగా పెట్టింది అనమాట. ఎనీ మూమెంట్, ఎనీ డే, ఎనీ టైం, ఎనీ అవర్లో ఆ బాంబింగ్ అనేది, ఆ బాంబుల దాడి అమెరికా వైపు నుంచి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఇంకా స్టార్ట్ కాలా. అయితే ఆ దేశానికి చెందిన రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే ఇది అమెరికా చేస్తున్న కావాలని ఒక కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ, ఇది కాన్స్పిరసీ. ఇది మా దేశంలో యాక్చువల్గా యుఎస్ ఏమంటుందంటే మీ దేశంలో నుంచి అమెరికా దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి, మీ దేశానికి మేము ఎన్నిసార్లు అరికట్టడానికి ట్రై చేసినా కానీ ఆ డ్రగ్స్ ఆగడం లేదు, మీ దగ్గర డ్రగ్ లార్డ్స్ అందరూ పెరిగిపోతున్నారు, అండ్ మీరు కూడా ఒక డ్రగ్ లార్డ్ అని చెప్పేసి అమెరికా ఆ ప్రెసిడెంట్నే డైరెక్ట్ గా బ్లేమ్ చేసింది అనమాట. సో ఆయన ఏమంటున్నాడంటే నా దగ్గర ఇలాంటి డబ్బు లేదు, డ్రగ్స్ లేవు, బట్ అనవసరంగా నన్ను పదవిలో నుంచి దించాలని చెప్పే ఆ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీతో ఇవన్నీ మా దేశం మీద చర్యలు మీరు చేస్తున్నారని చెప్పేసి అది మాట. ఒకవేళ ఈ వార్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు బంగారం మీకు మళ్ళీ అతి త్వరలో ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎంత ప్రశాంతత లేకుండా చేస్తారో ప్రపంచంలో, గొడవలు పడుతుంటారో, బంగారం ఈజ్ అ సేఫ్ హేవన్ ఫర్ మనీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వెనెజువెలా కంట్రీ కానివ్వండి, వేరే వెనెజువెలా కంట్రీని సపోర్ట్ చేసే రష్యా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, వేరే దేశాలు ఎవరైనా ఒకవేళ ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ కరెన్సీస్ అన్నీ కూడా వీక్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కరెన్సీని తీసుకెళ్ళి ఇమీడియట్గా బంగారంలోకి లోడ్ తీసుకుంటారు. అంటే వాళ్ళ కరెన్సీని స్పెండ్ చేస్తారు, బంగారం కొనుక్కుంటారు. దానివల్ల దేశాల్లో విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది రాబోయే నెలల్లో. ఇమ్మీడియట్ గా ఇవాళే కాదు, రేపు కాదు, ఇట్ మే టేక్ సమ్ టైమ్, ఇట్ మే నాట్ హ్యాపెన్ ఆల్సో, అసలు జరగకపోవచ్చు కూడా. బట్ ఆల్రెడీ అమెరికా మాత్రం దాడి కోసం రెడీగా ఉందని చెప్పేసి ఇవాళ మార్నింగ్ హెడ్లైన్స్ చెప్తున్నాయి. సో అర్థం ఏంటి దీనికి? లాంగ్ టర్మ్ ట్రెండ్ అప్ ఉన్నా కానీ డౌన్ ట్రెండ్లో మాత్రం షార్ట్ టర్మ్లో పడాలి కదా. మరి పడకుండా ప్రతిసారి పైకి ఎందుకు వచ్చేస్తుందంటే ఇవన్నీ జియో పొలిటికల్ సినారియోస్ వల్ల. సో బంగారం పడినట్టుగా పడుతుంది. నేను రాత్రికి ఏం జరిగిందో చెప్తా. మొన్న దినమంతా రాత్రంతా బాగా పెరిగింది బంగారము, నిన్న మార్నింగ్ కూడా పెద్ద గ్యాప్తో ఓపెన్ అయింది బంగారము. కానీ అక్కడి నుంచి సాయంత్రము 6 గంటల కంటే ముహూర్తాన సమయంలో కుప్పకూలింది బంగారం. మీకు
1,25,000 రూపీస్ వరకు వెళ్ళిన బంగారం కాస్త 123 వరకు వచ్చింది. 122 చేంజ్ కూడా చూసినట్టున్నారు ఫ్యూచర్స్ MCX లో. దాదాపు 2 నుంచి 2.5 వేల రూపాయల వరకు కొన్ని గంటల్లో పడిపోయింది. అది చూపిస్తాను మీకు చార్ట్ లో కూడా క్లారిటీ ఉంది. ప్లస్ ఇంకొక విషయం, మనం వాల్యూమ్ బార్ కూడా చూస్తాం కదా, అది కూడా ఎలా ఉన్నాయో అది కూడా చూద్దాం. సో బట్ బిఫోర్ దాట్ స్పాట్ మార్కెట్ లో ఇవాళ చూసుకుంటే -33 రూపీస్ లో ఉందండి 24 క్యారెట్ గోల్డ్. 12,584 నిన్నుంటే ఇవాళ 12,551 ఉంది. అండ్ 24 క్యారెట్ గోల్డ్ తర్వాత 22 చూసుకుంటే 11,535 నిన్న, 11,505 ఇవాళ ఉంది, -30 రూపీస్. నా 9,438 18 క్యారెట్ గోల్డ్ నిన్నుంటే ఇవాళ 9,413 ఉంది, -25. నా చార్ట్స్ విషయానికి వస్తే అసలు నిన్న ఏం జరిగిందో ఇక్కడ మీకు చూపిస్తాను. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్. సి, ఇది వాల్యూమ్ బార్ అండి, చూసారు కదా. మీకు ఇక్కడ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ డ్రా చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఎగ్జాక్ట్లీ నిన్న మనకి ఓవర్ సోల్డ్ జోన్లో రావడం జరిగింది శిరీష. ఎలాగైతే మొన్నటి రోజున చూసుకుంటే ఓవర్ బాట్ జోన్లో ఉన్న బంగారం కాస్త నిన్న దినమంతా టైంపాస్ చేసి ఈవినింగ్ సడన్ గా ఒక్కటేసారి ఫాల్ అనేది స్టార్ట్ అయింది రాత్రి 8 గంటలకు. యాక్చువల్గా ఫాల్ స్టార్ట్ అయింది మీకు ఈవినింగ్ 6:20, 6:20 స్టార్ట్ అయిందండి. అక్కడ నుంచి చూసుకుంటే మీకు కంప్లీట్ గా బంగారం ఒక చిన్న రైజ్ ఇచ్చినట్టే ఇచ్చి హెవీ వాల్యూమ్స్ చూడండి. ఇక్కడ అమ్మకాలు 300 లాట్లతో స్టార్ట్ అయితే అది ఎండ్ అయింది మీకు కంప్లీట్ గా 400 లాట్లతో. సో అక్కడ నుంచి ఓవర్ సోల్డ్ జోన్ లోకి వచ్చింది కాబట్టి మీకు ఆటోమేటిక్ గా మళ్ళీ పెరిగిపోవడం అంటే చూసాం మనం. కానీ ఈ రోజు కూడా పెరిగినట్లే పెరిగి మళ్ళీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఏం జరుగుతుంది ఇవాళ, లెట్ మీ షో యూ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇక్కడ చూసుకుంటే MCX గోల్డ్ 1,24,013 రూపీస్ ఉందండి, అప్ బై 100 రూపీస్ ఓన్లీ. నా లెవెల్స్ చూసుకుంటే ఈ రోజు కోసము 1,25,362, 1,26,335, 1,27,784 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. నా సపోర్ట్ లెవెల్స్ ఎందుకైనా మంచిది. నిన్నటి దాకా అసలు సపోర్ట్ లెవెల్స్ ఎందుకులే అనుకున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు నిన్న సాయంత్రము. సో సపోర్ట్ లెవెల్స్ నోట్ చేసుకోవడము చాలా మంచిది. 1,22,940, 1,21,491 అండ్ 1,20,518. ఇప్పుడు విషయం ఏంటో చెప్తా. మనము మిడిల్ ఆఫ్ ద వీక్ లో ఉన్నాము. అంటే ఈ వారంలో ఎగ్జాక్ట్లీ ఆన్ ద డే ఆఫ్ వెన్స్డే రోజున ఈ రోజున కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. ఎందుకంటే నిన్న సెనేట్ లో అమెరికన్ కాంగ్రెస్ మెన్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ షట్ డౌన్ నడిచింది అనమాట. దాదాపు 35 రోజుల వరకు, దానికంటే ఎక్కువగా నడిచింది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ లేవు, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అసలు ఫ్లైట్స్ ఎగిరేటప్పుడు ATC అని చెప్పేసి ఉంటుంది అనమాట, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. వాళ్ళే లేరు అక్కడ అసలు సీట్ లో. మరి ప్లేన్లు ఎలా ఎగురుతాయండి గుద్దుకుంటే గాల్లో? సో కాబట్టి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి యుఎస్ ఎకానమీ ఆల్మోస్ట్ రిసెషన్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇమ్మీడియట్ గా నిన్న కాంగ్రెస్ మెన్ అందరు కలిసేసి బడ్జెట్ అనేది అప్రూవ్ చేశారు. సో మళ్ళీ గవర్నమెంట్ షట్ డౌన్ క్లోజ్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు ఓపెనింగ్ కాబోతుంది. కాబట్టి అంటే మార్కెట్ లో ఇప్పుడు అందరికీ శాలరీస్ రాబోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా గత దాదాపు 1.5 months నుంచి శాలరీస్ లేవు. గవర్నమెంట్ ఉద్యోగులండి. యుఎస్ లోనే అలాంటి పరిస్థితి ఉంటే ఇక మన దగ్గర ఏం చెప్పమంటారు ఇక. సో అది జరిగిన విషయం అనమాట. సో మొత్తానికి పాజిటివ్ న్యూస్ వచ్చింది. అంటే వీళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు వచ్చాయనుకోండి, వాళ్ళు కూడా బంగారం కొనడం మొదలు పెడతారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ కాస్తంత మిక్స్డ్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో మార్కెట్స్ కూడా బాగా సైడ్ వేస్ గా ఉంటాయి. 2 రోజుల నుంచి బాగా బంగారం వెండి పెరిగింది కాబట్టి ఈ రోజున సైడ్ వేస్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. నేను చెప్పిందల్లా రికమెండేషన్స్ కానే కాదు, ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.